మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సూర్యనారాయణ నమః. సాక్షాత్ ఆ పరమశివుడి ఆశీస్సులతో సకల చరాచర సృష్టికి మూలమైన ఆ సూర్య భగవానుడి దివ్య తేజస్సుతో ఈనాటి మన జ్యోతిష్య ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన, లోతైన మరియు ఎంతో శక్తివంతమైన రాశి గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే రాజస్థానానికి, పౌరుషానికి, మడత తిప్పని నైజానికి మారు పేరైన సింహరాశి. ఈ ఆగస్టు నెలలో సింహరాశి వారి జీవితంలో జరగబోయే పరిమాణాలు, గ్రహాల అద్భుత సంచారం మీ జాతకంపై చూపబోయే తీవ్రమైన ప్రభావం గురించి వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ నెలలో మీ జీవితంలో మీరు ఊహించని ఎన్నో మలుపులు రాబోతున్నాయి. ఈ ఆగస్టు నెల మీకు సాధారణంగా మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతుందని గ్రహస్థితులు స్పష్టంగా చెప్తున్నాయి. కానీ ఇందులో ఒక నిగూఢమైన రహస్యం దాగి ఉంది. నెల ప్రారంభంలోనే మీ రాశి అధిపతి అయిన సూర్య మహారాజు దేవగురువైన బృహస్పతితో కలిసి మీ వ్యాయ స్థానంలో అంటే 12వ ఇంట్లో కూర్చొని ఉన్నాడు. అలాగే మీ లగ్నంలో అనగా మీ రాశిలోనే కర్మకారకుడైన కేతువు 7వ స్థానంలో, మాయివి అయిన రాహువు 8వ స్థానంలో వక్రీభవించిన కర్మఫలదాత శని భగవానుడు ఈ నెల అంతా కొలువై ఉంటారు. ఇక 1వ తేదీ నుంచి విలాసాలకు, సంపదలకు, ఆకర్షణకు కారకుడైన శుక్రుడు మీ 2వ ఇంట్లోకి ప్రవేశించి అక్కడే తిష్టవేస్తాడు. ఈ అద్భుతమైన సంక్లిష్టమైన గ్రహాల కలయికలన్నీ చూస్తుంటే ఒక అదృశ్య శక్తి మీతో చదరంగం ఆడుతున్నట్లు అనిపిస్తుంది. ఈ నెలలో ఒక పక్క మీ సంపాదన బాగానే ఉండి మీ జేబులు నింపడానికి, మరో పక్క ఖర్చులు కూడా ఏమాత్రం తగ్గకుండా అదే స్థానంలో ఉప్పెనలా పెరుగుతున్నాయి. కాబట్టి డబ్బు విషయంలో చాలా పక్కాగా బడ్జెట్ వేసుకోవాలి. ఆగస్టు నెలలో ఈ గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉన్నట్లు అనిపించినప్పటికీ మీరు తలపెట్టే కొన్ని ముఖ్యమైన పనులు మాత్రం అదృశ్య శక్తుల సహాయంతో విజయవంతంగా పూర్తవుతాయి. సర్వ విషయాలలో అపజయాలు ఎదురవుతున్నట్లు, అడుగడుగున అడ్డంకులు వస్తున్నట్లు అనిపించినా సరే మీరు చేసే కఠోర శ్రమకు తగ్గ అద్భుతమైన ఫలితం మాత్రం ఖచ్చితంగా లభిస్తుందని జ్యోతిష్య శాస్త్రం ఘంటాపదంగా చెబుతుంది. ఒక బంగారం నిప్పుల్లో కాలితేనే కదా దానికి అసలైన మెరుపు వచ్చేది. మీ పరిస్థితి కూడా ఈ నెలలో అలాగే ఉండబోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ నిరాశ పడకుండా మీ ప్రయత్నాలన్నీ ధైర్యంగా కొనసాగిస్తూనే ఉండాలి. ఇక మీ కెరియర్, ఉద్యోగం మరియు వ్యాపార విషయాలకు వస్తే ఈ నెల మీకు చాలా అనుకూలంగా, లాభదాయకంగా ఉండబోతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. మీ 10వ స్థానాధిపతి అయిన శుక్రుడు నెల మొదటి రోజు నుండే మీ 2వ ఇంట్లో అనగా ధనస్థానంలో కూర్చుండడం వల్ల మీకు చాలా కలిసి వచ్చే అద్భుతమైన అంశం. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. 8వ స్థానంలో వక్రించిన శని ప్రభావం వల్ల మీరు మీ ఆఫీసులలో కానీ, వ్యాపారంలో కానీ అనుకున్న దానికంటే కాస్త ఎక్కువ కష్టపడాల్సి రావచ్చు. అగ్ని పరీక్షలు ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ మీద వర్క్ ప్రెషర్, బాధ్యతలు విపరీతంగా పెరుగుతాయి. విశ్రాంతి తీసుకునే సమయం కూడా దొరకనంతగా మీరు బిజీ అయిపోతారు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక బాధ్యత మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. కానీ మీరు పడే ఆ శ్రమ ఏమాత్రం వృధా పోదు. మీ కష్టానికి తగ్గ గుర్తింపు, నలుగురిలో ప్రశంసలు మీకు తప్పకుండా దక్కుతాయి. అయితే మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వాళ్ళు, మీ శత్రువులు మీ చుట్టూ ఉంటూనే మీ ఎదుగుదలను అడ్డుకోవాలనుకునేవారు మిమ్మల్ని వెనక్కి లాగాలని, మీ పనులకు పదే పదే అడ్డుపడాలని అనేక రహస్యాల కుట్రలు చేస్తారు. మీ పేరు చెడగొట్టడానికి వాళ్ళు శతవిధాల ప్రయత్నిస్తారు. కానీ మీలో ఉన్న సూర్య తేజస్సు, మీకున్న అంచలంచలమైన ధైర్యం, మీ రాజసం ముందు వాళ్ళ ఆటలు అస్సలు సాగవు. సింహం గర్జిస్తే నక్కలు పారిపోవాల్సిందే అన్న చందంగం వాళ్ళే చివరకు విసిగిపోయి మీతో పెట్టుకోలేక తోక ముడిచి వెనక్కి తగ్గుతారు. అతిమంగా విజయలక్ష్మి మీ సొంతం అవుతుంది. మీ ఆఫీసులలో మీపై అధికారుల నుంచి, సీనియర్ల నుంచి మీకు అద్భుతమైన గైడెన్స్
గైడ్లైన్స్, ఊహించని సపోర్ట్ దొరుకుతాయి. ఇక సొంత వ్యాపారం చేసే సింహరాశి వారి విషయానికి వస్తే గాలి మాటలు చెప్పడం, అసాధ్యమైన పగటి కలలు కనడం మానేసి కఠినమైన వాస్తవంలో ఉంటూ మీ వ్యాపారాన్ని ఎలా విస్తరించాలో, దానికి కావాల్సిన సాధన పంథాన్ని ఎలా సమకూర్చుకోవాలో చాలా ప్రాక్టికల్గా ఆలోచించాలి. పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టకండి. ఆర్థికపరమైన భారీ రిస్క్ తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదు. కాబట్టి ఈ నెలలో ఎలాంటి కొత్త పెట్టుబడులు, ప్రయోగాలకు దూరంగా ఉండడం చాలా ఉత్తమం. అయితే మీ ఆర్థిక స్తోమత కొంత తగ్గినట్లు అనిపించడం వల్ల కొత్త పెట్టుబడుల కోసమే లేదా వ్యాపారాల అవసరాల కోసం మీరు కొత్తగా రుణాలు లేదా అప్పులు చేసే పరిస్థితులు కూడా తలెత్తవచ్చు. అయినప్పటికీ విదేశీ సంబంధాలు, సుదూర ప్రాంతాల వారితో చేసే వ్యాపారాల లావాదేవీలు మీకు అంతులేని లాభాలను తెచ్చిపెడతాయి. ఎవరైనా కొత్త ఏజెన్సీ తీసుకోవాలన్నా లేదా కొత్త ప్రాజెక్షన్ కోసం ప్రయత్నిస్తున్న ఈ నెల మీకు అద్భుతం కలిసి వస్తుంది. మీ అడుగులు ఖచ్చితంగా విజయ పదం వైపే పడతాయి. ఆర్థిక పరిస్థితులు ఈ ఆగస్టు నెలలో ఎలా ఉండబోతున్నాయన్న విషయానికి వస్తే మీ ఆదాయం, ఖర్చులు రెండు ఒకేసారి రేసు గుర్రాల్లాగా తీవ్రంగా పోటీ పడుతున్నాయి. బృహస్పతి, సూర్యుడు నెల ప్రారంభం నుంచే మీ వ్యాయస్థానంలో కూర్చొని ఉండడం వల్ల మీ చేతిలో డబ్బు నిలవదు. ఖర్చులు ఆకాశాన్ని అంటుతాయి. నీళ్ళలా డబ్బు ఖర్చవుతుందే, ఇలా అయితే భవిష్యత్ ఏమిటి అని మీ మనసులో ఒక రకమైన ఆందోళన, భయం మొదలవుతాయి. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఒక శుభ పరిమాణం ఏమిటంటే ఈ ఖర్చులన్నీ ఏదో వృధాగా దుబారాగా పోయేవి కావు. మీ కుటుంబ అభివృద్ధి కోసమే, మంచి పనుల కోసమే, దైవ కార్యాలు లేదా శుభకార్యాల కోసమే మీరు దానిని సంతోషంగా వేచిస్తారు. 5వ తేదీ నుంచి వ్యాపార కారకుడైన బుధుడు కూడా ఈ వ్యాయస్థానంలోనే చేరడం వల్ల మీ ఖర్చుల స్పీడ్ మరింత వృద్ధత్వం అవుతుంది. దీనికి తోడు 8వ ఇంట్లో ఉన్న వక్రీకృత శని మీకు తెలియకుండానే మీరు ఊహించని రంగాలలో కొన్ని అనవసరపు ఖర్చులు చేయిస్తాడు. ఈ సమయంలో ఎక్కడైనా డబ్బులు ఇన్వెస్ట్ చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి అనుభవ జ్ఞానులైన సలహా తీసుకొని మాత్రమే అడుగులు వేయాలి. ఎందుకంటే డబ్బు నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. కానీ మీరు ఏమాత్రం కృంగిపోవాల్సిన అవసరం లేదు. దైవం మిమ్మల్ని ఎప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టదు. మీ 11వ ఇంట్లో అనగా లాభస్థానంలో కూర్చున్న కుజుడు మిమ్మల్ని ఈ ఆర్థిక కష్టాల నుండి, సుడిగుండంల నుంచి గట్టెక్కించడానికి తన వంతు సాయం పూర్తిగా చేస్తాడు. మీకు ఎటువైపు నుంచో ఒక వైపు నుంచి అన్యూన్యమైన తీరులో డబ్బు ఖచ్చితంగా అందుతూనే ఉంటుంది. మీరు ఉద్యోగం చేసేవారైనా సరే, వ్యాపారం చేసేవారైనా సరే మంచి ఆర్థిక లాభాలను కళ్ళారా చూస్తారు. మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు మీ మిత్రులు లేదా మీ అన్నదమ్ములు మీకు కొండంత అండగా నిలబడి మీరు అడగకుండానే ఆర్థిక సాయం చేసి మిమ్మల్ని ఆదుకుంటారు. 2వ ఇంట్లో ఉన్న శుక్రుడి అపారమైన దయ వల్ల మీ ఇంట్లో ఆర్థిక పరిస్థితి రాను రాను అద్భుతంగా మెరుగుపడుతుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఎప్పుడో మీరు చేసిన పాత ప్లానింగ్స్, మర్చిపోయిన పాత పెట్టుబడుల నుంచి ఇప్పుడు మీకు అకస్మాత్తుగా డబ్బులు వచ్చే అద్భుతమైన యోగం పుట్టింది. వ్యాపారంలో విదేశీ కాంట్రాక్ట్స్ వల్ల మీకు మంచి ఆర్థిక లాభం చేకూరుతుంది. ఈ నెలలో మీకు ధనం కోసం అన్వేషణ బాగా జరుగుతుంది. రాత్రింబవలు శ్రమిస్తారు. ఈ ధన అన్వేషణలో మీకు మిశ్రమ ఫలితాలు మాత్రమే దక్కుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్థికంగా కొంత డోలుమాలైన పరిస్థితి ఉన్నప్పటికీ మీ ఖర్చులు మీరు ఒక కంట్రోల్లో పెట్టుకుంటే, అదుపు చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ నెలను హాయిగా ప్రశాంతంగా గడిపేయవచ్చు. ఇక అత్యంత ముఖ్యమైన ఆరోగ్య విషయానికి వస్తే సింహరాశి వారు ఈ ఆగస్టు నెలలో మీ దేహం పట్ల, ఆరోగ్యం పట్ల చాలా అప్రమత్తంగా, ఎంతో శ్రద్ధగా ఉండాలి. ఆరోగ్య విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేసినా, చిన్న విషయమే కదా అని వదిలేసినా ఇబ్బంది పడక తప్పదు. మీ రాశినాథుడు సూర్యుడు వ్యాయస్థానంలో గురువుతో కలిసి ఉండటం, మీ రాశినాథుడు సూర్యుడు వ్యాయస్థానంలో గురుడితో కలిసి ఉండటం, మీ రాశిలో ఆధ్యాత్మిక కారకుడైన కేతువు తిష్ట వేయడం, సప్తమంలో రాహువు, అష్టమంలో శని ఉండటం మీ ఆరోగ్యానికి అంత మంచి సూచనలు కావు. ఈ గ్రహాల వక్రగతి వల్ల మీ ఆరోగ్యం కొంత బలహీనపడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా పొట్టకు సంబంధించిన సమస్యలు, కాలేయం అనగా లివర్కి సంబంధించిన ఇబ్బందులు మిమ్మల్ని లోపల కలవర పెట్టవచ్చు. శని, కుజుడు ఇద్దరి
ద్వాపద దృష్టి మీ పంచమ స్థానం మీద పడడం వల్ల గ్యాస్ ట్రబుల్స్, అసిడిటీ, అజీర్ణ, తిన్నది సరిగ్గా అరగకపోవడం లాంటి ఉదర సంబంధిత సమస్యలు మిమ్మల్ని వేధించవచ్చు. అందుకే వేళకు శ్రమ తప్పకుండా భోజనం చేయడం, బయట ఫుడ్కి, జంక్ ఫుడ్కి పూర్తిగా దూరంగా ఉండడం ప్రాణప్రదం. భగవంతుడు ఎప్పుడూ మీ వెంటే ఒక నీడలా ఉన్నాడని, జీవితంలో సాధించడానికి ఎన్నో అద్భుతాలు ఉన్నాయని ప్రగాఢంగా నమ్మండి. నలుగురితో ఉల్లాసంగా గడపడానికి, సత్యగతంలో ఉండటానికి ప్రయత్నించండి. మనసును ధ్యానం వైపు, భక్తి వైపు మళ్లించండి. ప్రేమ, వైవాహిక జీవితం గురించి మాట్లాడుకుంటే ఈ నెల కాస్త నెమ్మదిగా ఒక పరీక్ష సమయంలానే సాగుతుందని చెప్పాలి. పంచమ స్థానాధిపతి అయిన గురుడు 12వ ఇంట్లో ఉండడం వల్ల మీ ప్రేమ జీవితంలో ఊహించని విధంగా కొంత భౌతికమైన దూరం పెరగవచ్చు. మీ ప్రియమైన వారు ఏదైనా పని మీద సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. దీనివల్ల మీ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి అపార్థాలకు దారితీయవచ్చు. లాభస్థానంలో ఉన్న కుజుడు, అష్టమంలో ఉన్న వక్రీకృత శని నిరంతరం మీ పంచమ స్థానాన్ని తమ పదునైన దృష్టితో చూస్తుండడం వల్ల మీ ప్రేమ జీవితంలో ఎత్తుపలాలు, కల్లోలలు తప్పవు. ఒక క్షణం అంతా అద్భుతంగా ఉందనిపిస్తుంది. మరో క్షణమే లేనిపోని విషయాలకు, వృధా మాటలకు గొడవలు పడి అహంకారానికి పోయి బంధాన్ని పాడు చేసుకునే తీవ్రమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీ ఆవేశాన్ని, మీ కఠినమైన మాటలను కంట్రోల్లో పెట్టుకోవడం చాలా అవసరం. వివాహమైన జంటల పరిస్థితి కూడా ఇలాగే సవాల్తో కూడుకొని ఉంది. 7వ ఇంట్లో మాయవి అయిన రాహువు, 8వ ఇంట్లో కర్మకారకుడు శని ఉండడం వల్ల భార్య భర్తల మధ్య అనవసరమైన మనస్పర్ధాలు, అనుమానాలు, చిన్న చిన్న సమస్యలు పెనుభూతంలా పుట్టుకొచ్చే ఛాన్స్ ఉంది. మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు మీ సహజమైన కోపాన్ని, రాజసాన్ని, డామినేషన్ని పక్కన పెట్టి ఎంతో ప్రేమగా, సంయమనంతో వ్యవహరించండి. మౌనమే మీ అతిపెద్ద ఆయుధం. చిన్న చిన్న వాగ్దానాలను పెద్దవిగా చేసి ఇంటి ప్రశాంతతను చిన్నాభిన్నం చెడగొట్టుకోకండి. అమావాస్య తర్వాత మీ జీవితంలో జరగబోయే అద్భుతమైన మార్పులు. జ్యోతిష్య శాస్త్రంలో అమావాస్యకు ఒక విశిష్టమైన, శక్తివంతమైన స్థానం ఉంది. చీకటికి పూర్తిగా ముగిసిన ఒక కొత్త వెలుగు ప్రారంభమయ్యే సంకేతమే అమావాస్య. ఈ ఆగస్టు నెలలో అమావాస్య గడిచిన తర్వాత గ్రహాల శక్తిలో, కాస్మెటిక్ ఎనర్జీలో ఒక విప్లవాత్మకమైన మార్పు చోటు చేసుకోబోతుంది. అమావాస్య తర్వాత మీ జీవితంలో ఉన్న ప్రతికూల శక్తులన్నీ, మిమ్మల్ని పట్టి పీడిస్తున్న సమస్యలన్నీ ఒక్కసారిగా పటాపంచలైపోతాయి. మీ రాశిపై ఉన్న శని దృష్టి తీవ్రమైన, అన్యూన్యంగా తగ్గి ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ మీ చుట్టూ ఆవరించడం మీరు స్పష్టంగా గమనిస్తారు. ఇన్ని రోజులుగా ఎక్కడైతే మీ పనులు ఆగిపోయాయో, ఎక్కడైతే మీ రావాల్సిన డబ్బులు బ్లాక్ అయ్యాయో, ఆ మార్గాలన్నీ అమావాస్య తర్వాత అద్భుతంగా తెరుచుకుంటాయి. మీ కళ్ళ ముందే ఒక అదృశ్య దైవిక శక్తి మిమ్మల్ని చెయ్యి పట్టుకొని ముందుకు నడిపిస్తున్నట్లు మీకు అనిపిస్తుంది. ఆర్థిక పరంగా అమావాస్య తర్వాత ఊహించని అదృష్ట పరిణామాలు మీ తలుపు తడతాయి. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న ముఖ్యమైన నిర్ణయాలు ఈ సమయంలో విజయవంతంగా పూర్తవుతాయి. రాహు, కేతు వల్ల కలిగిన మానసిక గందరగోళం, డిప్రెషన్ పూర్తిగా తొలగిపోయి మీ మైండ్ చాలా క్లియర్గా, ఒక యోగిలాగా స్థిరంగా, పదునుగా మారుతుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు రెట్టింపు అవుతాయి. అమావాస్య తర్వాత వచ్చే ఈ పక్షం రోజులు మీకు ఒక గోల్డెన్ పీరియడ్ లాగా పనిచేస్తుంది. వృత్తిపరంగా కొత్త అవకాశాలు, మీ టాలెంట్కి తగ్గ సరైన గుర్తింపు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీ వ్యక్తిగత జీవితంలో కూడా అమావాస్య తర్వాత ఒక ప్రశాంతత, ఒక మాధుర్యం చోటు చేసుకుంటుంది. బంధంలో ఏర్పడిన అగాధాలు పూడిపోయి మళ్ళీ పాత రోజులు గుర్తొస్తాయి. గ్రహాలు మీకు పూర్తి అనుకూలమైన ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి. కాబట్టి ఈ అమావాస్య తర్వాతి సమయాన్ని మీరు అద్భుతంగా సద్వినియోగం చేసుకోవాలి. చివరిగా ఈ నెలలో మీరు ఎదుర్కొనే ఈ చిన్న చిన్న ఆటంకాలను, ఆరోగ్య సమస్యలను సునాయాసంగా దాటించడానికి, అదృష్టాన్ని పూర్తిగా వరించడానికి కొన్ని అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మికమైన పరిహారాలు తెలుసుకోవడం చాలా మంచిది. మీరు ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానం చేసి శ్రీ ఆదిత్య హృదయం స్తోత్రాన్ని పఠించడం మీ దైనందిన జీవితంలో ఒక అలవాటుగా చేసుకోండి. దీనివల్ల మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఎంతటి కష్టానైనా ఎదురించే దివ్యశక్తి మీకు లభిస్తుంది. అలాగే గురువారం నాడు అరటి చెట్టుకు పసుపు నీటితో పూజ చేయడం వల్ల
పేదవారికి పసుపు రంగు వస్త్రాలు లేదా శనగలు దానం చేయడం వల్ల మీకు అదృష్టం వరిస్తుంది. మీ జాతకంలో గురుబలం అమాంతం పెరుగుతుంది. ఇక మనసుకు కారకుడైన చంద్రుడి అనుగ్రహం కోసం, మీలోని మానసిక ప్రశాంతత కోసం మంగళవారం రోజున భక్తి శ్రద్ధలతో శ్రీ రామాయణం చదవడం లేదా కనీసం ఆ పవిత్ర కావ్యం పఠనాన్ని వినడం వల్ల మీ మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. మీలోని అనవసరమైన కోపం మాయమైపోతుంది. సర్వేజన సుఖినో భవంతు. శుభమస్తు.